భారతదేశంలో కొన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అణగద్రొక్కబడుతున్నారు. ఏ రంగంలో కూడా పైకి రాకుండా కేవలం ఓట్ బ్యాంక్ లాగా చూస్తున్నారు. భారత రాజ్యాంగంలో మనువాద పార్టీలు అధికారంలోకి వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల హక్కులను ఉల్లంఘించి పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ కలెక్టర్ విజయ్ కుమార్ ఐక్యత విజయపథం పేరుతో పాదయాత్ర చేపట్టి అన్ని సామాజిక వర్గాల సాధక బాధలు విని గ్రహించడం జరిగింది. ఐక్యత విజయ పథం యాత్ర విజయవంతంగా ముగించి ఈ నెల 14వ తేదీన గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో సాయంత్రం 4 గంటలకు మహా సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓబీసీ, ఓసీలు వేలాదిగా హాజరై జయప్రదం చేయాలని తెలిపారు దళిత హక్కుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్. భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనువాద పార్టీ అధిక జనులైన ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క హక్కులను కాలరాస్తున్నారు. వీటిపై దళిత ఉద్యమాలు ఈ భారతదేశంలో రాజ్యాధికారం తప్ప ఏదైనా సాధించగలరు, కానీ ఉద్యమాల ద్వారా ఏమి చేయలేదని అర్థమవుతుంది. తాత్కాలిక ఉద్యమాల ద్వారా తాత్కాలిక ప్రయోజనం పొందుతున్నారు తప్ప భవిష్యత్తు ప్రణాళికలో ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఒక ఐక్యతా పాదయాత్ర పెట్టి ఈ అణగారిన వర్గాల యొక్క కష్ట సుఖాలన్నింటినీ కూడా తెలుసుకొని వారి యొక్క అందరి యొక్క అనుభవాలు, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా నెమరు వేసుకొని వీటిపై మరి వీటి పరిష్కారానికి ఒక మార్గం కనుక్కోవాలని ఏప్రిల్ 14వ తారీఖున విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్లో బహిరంగ సభ ఇస్తున్నారు. ఆ సభను పురస్కరించుకొని దళిత బహుజనులంతా కూడా ఐక్యతగా అక్కడికి వచ్చి ఆ విజయ్ కుమార్ యొక్క చెప్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాలను ప్రశ్నించడానికి గొంతుగా మారి ఒక బహిరంగ సభ పెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఐక్యతగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ వాదులు ఈ సమాజాన్ని నిర్మించాలనుకుని తలపెట్టినటువంటి మేధావి వర్గం అంతా కూడా ఆ యొక్క సభకు రావాలని చెప్పి